షేర్లింగంపల్లి నియోజకవర్గం చందానగర్ డివిజన్లోని పీజీఆర్ స్టేడియం వద్ద మలబార్ గోల్డ్ సంస్థ వారు ఏర్పాటు చేసిన వృద్ధాశ్రమాన్ని ఈరోజు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దళసరి అనసూయ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి అనసూయ మాట్లాడుతూ నిరుపేదలైన మహిళలకు ఆశ్రయం, ఆహారం, దుస్తులు మరియు వైద్య సంరక్షణ గ్రాండ్మా హోమ్ ఒక ఆసరగా నిలబడిందన్నారు. ఈ కార్యక్రమంలో మలబార్ చైర్మన్ ఎంపీ అహ్మద్, మలబార్ గ్రూప్ చైర్మన్ కేపీ అబ్దుల్ సలాం మరియు అషార్ఓ, నిషాద్, పీకే సిరాజ్, బాసిత్, వడైకుయల్ తదితరులు పాల్గొన్నారు. होटल ఇక్కడ ఇంత పెద్ద ప్రపంచం ఉండదు. వీళ్ళందరూ ఇంతమంది అందరూ చుట్టాలనుకోండి, మంచిగా దోస్తానకుండా కలిసిమెలిసి ఉండాలి. ఎక్కడ మీరెక్కడ ఎంతమంది పిల్లలు ఉన్నారా? ఏం చేసేది? పెద్దమైన ఉన్నాడా? నాన్న ఉన్నాడా? పెద్ద మనిషి ఉన్నాడా? ఎక్కడ ఉన్నాడు? నువ్వు ఇక్కడ ఉంటే ఆయన ఎవరు చూసుకోవాలి? ఓకే, ఓన్లీ ఇంగ్లీష్ పర్సన్. You know English only? వస్తుందా? ఏం చేసేవాళ్ళు మీరు? మీరు జాబ్ చేసిండ్రా? ఏం జాబ్ చేసిండ్రు? మంచిగా చూసుకుంటారు. అవునా? Destitute home, which is an old age home, we call that grandma home. This is a part of our CSR program, because Malabar Group, since beginning last 31 years, whatever profit we make from that particular locality,
it is in the written rule of Malabar, not just for 1 year or 2 years. It is a written rule in Malabar that wherever Malabar does a business, 5% of the net profit should go to charity without interest. And with the grace of God and with all the supporters, so far we were able to do justice. And in the future also, we are trying our best to do much more than what we are doing. A lot of support from the visuals, customers, and also the government is there. Apart from the Destitute Home, we provide scholarship to the girl students, because we see that a lot of girl students in the government college, they get married, they may not get education properly, get married, they find it difficult. వేదికని అలంకరించినటువంటి గౌరవనీయులు అందరికీ కూడా నా హృదయపూర్వక പ്രണാമം తెలియజేసుకుంటూ ఉన్నాను. ഞങ്ങൾക്ക് ഓപ്പൺ ചെയ്യാൻ കിട്ടിയത് വളരെ അനുഗ്രഹീതയായ മിനിസ്ട്രിയാണ്. കാരണം ഒരുപാട് താല്പര്യം, CSR ഒരുപാട് താല്പര്യവും കാര്യങ്ങളും അത് പേഴ്സണലി കാണിക്കുന്ന അത് തന്നെ ഞങ്ങൾ ഏറ്റവും അനുഗ്രഹീതമായിട്ട് കാണുന്നത്. గ్రాండ్మా హోమ్ అనేది నేను మొదలు పెట్టడానికి ఈ యొక్క సిఎస్ఆర్ యాక్టివిటీ మీద ఉన్న ఇది ఒక చాలా ఫార్చునేట్గా జరిగింది. ఈ సిఎస్ఆర్ యాక్టివిటీస్ని ఎస్పెషలీ దిస్ గ్రాండ్మా హోమ్ని నేను స్టార్ట్ చేయడానికి ఇది ఒక ఫార్చ్యూన్గా స్టార్ట్ అయింది. മലബാർ ഗ്രൂപ്പ് 1993 ആരംഭിച്ചെങ്കിലും 98 മുതൽ ഞങ്ങൾ ചാരിറ്റബിൾ ട്രസ്റ്റ് നിലവിൽ വന്നു. ഇതിൽ 75 ലക്ഷം അധികം ആളുകൾക്ക് 226,69,00,000 രൂപ ചെലവഴിക്കാൻ ഞങ്ങൾക്ക് സാധിച്ചു. ഇത് ഞങ്ങൾ ദൈവത്തിനോട് നന്ദി പറയുന്നു. మలబార్ గోల్డెన్ డైమండ్స్ 1993లో స్టార్ట్ అయినప్పటికీ 1998 నుంచి చారిటబుల్ ట్రస్ట్లో ఇంట్రెస్ట్ అంటే చారిటబుల్ ట్రస్ట్ ముఖ్యంగా ఈ యొక్క ప్రోగ్రామ్కు నన్ను ఇన్వైట్ చేసి దాదాపుగా 1 మంత్ నుంచి ఎప్పటికప్పుడు ఫాలోఅప్ చేస్తున్నటువంటి మలబార్ చారిటబుల్ ట్రస్ట్ వారందరికీ, అదేవిధంగా ఈరోజు గ్రాండ్మా హోమ్ ప్రోగ్రామ్ కూడా అంటే గ్రాండ్మాని కూడా ఓపెన్ చేసే అవకాశం నాకు ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అషీర్ గారు అదేవిధంగా చైర్మన్ ఆఫ్ మలబార్ గ్రూప్ ఎంపీ మహమ్మద్ గారు, అదేవిధంగా గ్రాండ్మా హోమ్ అండ్ హంగర్ ఫ్రీ వరల్డ్ ప్రాజెక్టు బాసిత్ గారు, మరి అదేవిధంగా షీరజ్ పీకే గారు, వైస్ చైర్మన్ మలబార్ గ్రూప్ అబ్దుల్ సలాం గారు, నిషాద్ ఏకే గారు, వారి స్టాఫ్ అందరికీ, మరి అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి సోదరులకు, పత్రికా మీడియా సోదరులకు, స్టాఫ్ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలను తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా పెద్ద ఇష్యూ ఇప్పుడు కనబడుతుంది, పెద్దలను ఎవరు చూసుకోవాలి. వృద్ధులు ఓల్డ్ ఏజ్ అనే కంటే నాకు పెద్దలు అనాలనిపిస్తుంది. మనల్ని కని పెంచి ఇవాళ ఇక్కడ చూస్తుంటే 2 కొడుకులు ఉన్నారు, జాబ్ చేస్తున్నారు కానీ వదిలేసిండ్రు, 2 పిల్లలు ఉన్నారు కానీ నా ఆస్తి అంతా తీసుకొని నన్ను బయటికి నెట్టేసి, అప్పుడు మలబార్ ట్రస్ట్ వాళ్ళు మరి యొక్క హోమ్లోకి తీసుకొచ్చి నాకు సెంటర్ ఇచ్చిరనేటువంటి ఒక భావోద్వేగంతో కూడినటువంటి భావాన్ని, బాధను వారు వ్యక్తం చేస్తుంటే, ప్రతి కొడుకు ప్రతి బిడ్డ ఒకరోజు తండ్రిలా ఓల్డ్ ఏజ్లోకి వస్తారు ముసలమ్మల వయసు, కానీ అది మర్చిపోయి ఇప్పటి స్వార్థం కోసం తల్లిదండ్రులను బయటికి నెట్టేసి ఏదో సంతోషపడుతున్నామని అనుకుంటున్నాం. కానీ అది సంతోషం కాదు, వాస్తవంగా విచారకరమైనటువంటి సంఘటన. ఇలాంటి ఓల్డ్ ఏజ్ హోమ్లు రావడం అనేది బాధాకరం. బట్ నిరాశ్రులకు ఎవరో ఒకరు ఆశ్రయం ఇవ్వాలి కాబట్టి ఖచ్చితంగా మరి ఒక మంచి చరిత్ర ఉన్నటువంటి కేరళలో ఒక చిన్న గ్రామంలో ఏర్పడినటువంటి మలబార్ ట్రస్ట్ నుంచి అహ్మద్ గారు, వారి బృందము, వారి కుటుంబము, వారి డైరెక్టర్స్, మిగతా స్టాఫ్ అంతా దేశ విదేశాల్లో కూడా విస్తరించి ఇదొక బిజినెస్ కాకుండా బిజినెస్ ద్వారా వచ్చేటువంటి దాన్ని 5% అంటే 5% వచ్చేటువంటి ఆదాయాన్ని ఇట్లాంటి చారిటీ కోసం కేటాయించడం చాలా శుభ పరిణామం. చాలా సిఎస్ఆర్లో 2% చూస్తూ ఉన్నాం మేము, కానీ ఇక్కడ 5% ఇవ్వడమే కాకుండా వారి యొక్క ఎజెండాలో, వారి యొక్క చారిటీలో
వృద్ధులకు, ముఖ్యంగా మనల్ని కనిపెంచినటువంటి వాళ్ళు అనాథలు కాకూడదు అనేటువంటి ఒక కాన్సెప్ట్ తోటి మరి ఇలాంటి ఆశ్రమాలు, గ్రాండ్మా ఆశ్రమాలను కూడా ఇవ్వడం చాలా సంతోషదాయకం. అదే కాకుండా కరోనా టైంలో మేము కూడా గో హంగర్ గో అని ఒకటి పిలుపునివ్వడం జరిగింది. ఇవాళ ఇక్కడ హంగర్ ఫ్రీ అనేటువంటి ఒక కాన్సెప్ట్ తోటి, ఒక లక్ష్యంతో ఇంత గొప్ప సమాజంలో ఒక దిక్కు కోట్లు తరగనంత ఆస్తి ఉంది, కానీ తినడానికి తిండి లేనటువంటి వాళ్ళు కూడా ఇక్కడే కనబడుతుంటారు. అలాంటి సిచ్యువేషన్ ఉండకూడదని మరి హంగర్ ఫ్రీ, ఆకలి లేని ప్రపంచం సృష్టిద్దాం రండి అని వారు ప్రతిరోజు మన తెలంగాణలో 1250 మందికి ఫుడ్ ప్యాకెట్స్ ఇచ్చి వారి యొక్క ఆకలిని తీర్చడం చాలా శుభ పరిణామం. స్టూడెంట్స్, పిల్లలు, ఆ స్టూడెంట్స్ చదువులో అద్భుతంగా ఉంటారు, అన్ని క్వాలిటీస్ ఉంటాయి, కానీ ఎకనామికల్గా బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. ఒక అడుగు ముందుకేయడానికి, హయ్యర్ ఎడ్యుకేషన్లోకి వెళ్ళడానికి, ఆ చదువు కావాల్సినటువంటి అవసరాలను తీర్చుకోవడానికి మరి ఆర్థికంగా ఇబ్బంది ఉంటారు. కాబట్టి అలాంటి వాళ్ళ కోసం కూడా స్కాలర్షిప్ అనేటువంటి స్కీమును తీసుకోవడం చాలా సంతోషం అనిపిస్తుంది. వీళ్ళు ఎంచుకున్న 3 కూడా, ఒకటేమో మనకు జన్మకు కారణమైనటువంటి తల్లిదండ్రులను కాపాడాలి, గౌరవప్రదంగా చూసుకోవాలి, వాళ్ళకు మంచి ఫుడ్, మంచి షెల్టర్ ఇవ్వాలి. రోడ్ల మీద తల్లిదండ్రులు ఉంచడం అంటే మన భవిష్యత్తును, మన గతాన్ని రోడ్డు మీద పెట్టడమే నా ఉద్దేశం. కాబట్టి అలాంటిది ఉండకూడదని వాళ్లకు ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ షెల్టర్ ఇచ్చి గ్రాండ్మాను ఈరోజు ప్రారంభించడం. ఇంకోటి స్కాలర్షిప్ అనేది కూడా పిల్లలు మన భవిష్యత్తు, వాళ్ళ యొక్క నాలెడ్జ్కి తగ్గట్టుగా స్టడీ సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ కనుక ఉంటే వాళ్ళు అద్భుతంగా రాణించగలుగుతారనేటువంటి లక్ష్యంతో స్కాలర్షిప్ రూపంలో వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉన్నారు స్టూడెంట్స్కు. ఇది కూడా చాలా ముఖ్యమైనది. ఈ 3 ఆకలి కూడా ఉండకుండా ఉంటే నిజంగా వాళ్ళకు వాళ్ళు బతకగలుగుతారు, పని చేసుకోగలుగుతారు. పని చేసుకుంటే 4 రూపాయలు సంపాదించుకోగలుగుతారు, అప్పుడు నలుగురికి హెల్ప్ చేయగలుగుతారు. ఇలాంటి గొప్ప కాన్సెప్ట్స్ తోటి మరి వర్క్ చేస్తున్నటువంటి మలబార్ చారిటబుల్ ట్రస్ట్ వారికి, వారి టీంకు, వారి ఎండి గారికి, అదేవిధంగా చైర్మన్, వైస్ చైర్మన్, మిగతా స్టాఫ్ అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక్కడ ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం మీకు ఇలాంటి చారిటబుల్ ట్రస్ట్ చేసేటువంటి వారికి ఎలాంటి సహాయ సహకారాలు ఉన్నా మా యొక్క మోరల్ సపోర్ట్, ఎందుకంటే మీరే మాకు సిఎస్ఆర్ ద్వారా వివిధ కార్యక్రమాలు ఇస్తున్నారు కాబట్టి, చేస్తున్నారు కాబట్టి తప్పకుండా మోరల్ సపోర్ట్ మా ద్వారా మీకు ఉంటుందని తెలియజేస్తూ, చాలామంది సంపాదిస్తారు కానీ సంపాదించిన దాంట్లో ఆవగింజంత జస్ట్ చిన్న హెల్ప్ కూడా బయటికి ఇవ్వరు. ఆస్తినే మొత్తం సర్వం అనుకొని దాంతోటే మునిగి తేలుతూ ఉంటారు, కానీ చనిపోయినప్పుడు ఏది కూడా అది మన వెంట రాదు. మనం చేసినటువంటి సేవ, సర్వీస్, సహాయం మాత్రమే మిగులుతుంది. ఇప్పుడు ఇంతమందికి వారు మరి స్కాలర్షిప్స్ ఇస్తే అందులో ఎంతోమంది ఉన్నతమైన చదువులు చదువుకొని ఒక కలెక్టర్ కావచ్చు, ఒక ఎస్పీ కావచ్చు, లేకుంటే ఒక ఇంజనీర్ కావచ్చు, ఒక డాక్టర్ కావచ్చు, ఏదో ఒక స్థాయిలో వాళ్ళు ఉద్యోగం చేసుకున్నప్పుడు దాన్ని బ్యాక్ చూసుకుంటే మలబార్ గోల్డ్ వారు, మలబార్ ట్రస్ట్ వాళ్ళు ఇచ్చినటువంటి హెల్ప్ అనేది గుర్తుకొస్తుంది. మనం చేసింది కొంచెమే కావచ్చు, ఆ కష్టకాలంలో వారికి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఆ యొక్క హెల్ప్ అనేది. దాన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ప్రతి ఒక్కరం ఒకరికొకరు సహాయం చేస్తే సమాజంలో పేదరికం ఉండదు, మరి అంతరాలు ఉండవు. మరీ ఆకాశంలో ఒకరుంటే భూమి మీద నిలవడానికి కూడా జాగ లేనటువంటి పేదలు ఎంతోమంది కనిపిస్తున్నారు. కాబట్టి అలాంటి అంతరాలు లేనటువంటి సమాజాన్ని